ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా స్నానం చేసి శివాలయంలోకి కానీ విష్ణు ఆలయంలోకి కానీ వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని రావాలి. సూర్యాస్తమయము తరువాత ముందుగా దీపారాధన చేయాలి. ఆకాశ దీపము దర్శించుకోవాలి. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో నదులు, చెరువులు, బావులు అనే భేదం లేదు. అన్నిట్లో కూడా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. హరినామస్మరణ చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పారిశుద్ధ్యత పొందవలెను. ఇంద్రియాలని అదుపులో పెట్టాలి. కాలభైరవులు ఆజ్ఞ తీసుకొని మొలబంటి నీటితో దిగి స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత దేవర్షికి పితృదేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి. నగర్షణను సూక్తులు చెప్పి ఆ నీటిని బొటని వేలితో కలిపి గట్టుకు చేరుకోవాలి. ఎద్దాలని గట్టు ఎక్కే ముందు 3 దోసెళ్ళు నీళ్లు గట్టు మీద వేయాలి. కట్టుబట్టలు విడిసి 6 మార్లు ఆచమనం చేసి పొడి బట్టలను కట్టుకోవాలి. తరువాత మడిబట్టలను కట్టుకొని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుణ్ణి షోడోపచారాలతో పూజించాలి. అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావదనము, అర్ఘ్యప్రదానము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞము, వైశ్య దైవాలను ఆశ్రయించిన తరువాత పూజకు పూలు కోసుకొని తెచ్చుకోవాలి. అర్హత లేని వాళ్ళు మడిబట్టలను కట్టుకొని బొట్టు పెట్టుకున్న తరువాత పూజకు పూలు కోసుకొని తెచ్చుకోవాలి. పూజ అనంతరము భక్తితో పురాణాన్ని చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఇంటికి వచ్చిన తరువాత దైవార్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసిన తరువాత 2 సార్లు ఆచమనం చేయాలి. మధ్యాహ్నం దాటిన తరువాత పురాణ శ్రవణం చేసి సాయంకాలము సంధ్యావదనాన్ని కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత పురాణ శ్రవణం చేసి సాయంకాలము సంధ్యావదనాన్ని కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత ప్రదోష కాలంలో శివుని ఆలయంలోకి కానీ విష్ణు ఆలయంలోకి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోక్షాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయంతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో ఉండాలి. ఈ విధంగా కార్తీక మాసం 1 రోజులు చేస్తే వ్రతము పూర్తి అవుతుంది. ఈ వ్రతము చేయటం వలన మోక్షము కలుగుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతము చేయడం వలన నశిస్తాయి. క్షత్రియ